అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్న ఊర్లో ఉపాధి లభించక చేసిన పనికి సరైన వేతనం దొరకక ఇక్కడ ఉన్న యువత ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ బాట పడుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకున్నటువంటి కొంతమంది ఏజెంట్లు అయితే వారిని అయితే మోసం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కొంతమంది ఏజెంట్లు అయితే కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాలు ఇస్తున్నారు. అంతేకాకుండా తంగలపల్లి మండలం మండపల్లికి చెందినటువంటి కొంతమంది యువకుల దగ్గర నిజామాబాద్ చెందినటువంటి ఒక ముఠ 80 లక్షల రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సీరియస్ అయిన పరిస్థితి నెలకొంది. ఎవరైనా గల్ఫ్ కార్మికులు కావచ్చు, గల్ఫ్ సంబంధించి ఎవరైనా మోసాన బారిన పడితే మాకైతే తెలియజేయండి అని అయితే వారైతే ప్రధానంగా వెల్లడించడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వారిని అయితే శిక్షిస్తామని అయితే జిల్లా ఎస్పీ అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో పడేది కొంతమంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఎలా ఉంటుంది, గల్ఫ్కి సంబంధించి ఎటువంటి కష్టాలు అయితే ఉండడం జరుగుతుంది? ఇప్పుడు చూసినట్లయితే మండపల్లికి చెందినటువంటి కొంతమంది యువకులు అయితే మోసపోవడం జరిగింది. నిజామాబాద్ భీమ్గల్కి చెందినటువంటి ఒక ఏజెంట్కి అయితే డబ్బులు ఇవ్వడం జరిగింది. వారైతే కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసా అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 80 లక్షల రూపాయలు మోసపోయానని అయితే వారైతే తెలుసుకోవడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి మోసాలకు సంబంధించి ఏం చెప్తారా అంటే ఎట్లా ఉంటాయి? మీరైతే ఇంతమంది గల్ఫ్ అయితే వెళ్ళి వచ్చారు కదా, ఎలా ఉంటుందండి? ముందుగా తెలంగాణలో ఫస్ట్ ఉపాధి కోసం ఇక్కడ ఉపాధి లేక గల్ఫ్ దేశాలకు పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. తెలంగాణ నుంచి వెళ్ళి ఇప్పుడు కాకుండా అనాది నుంచి వెళ్ళి చాలా రోజులు వెనకటి నుంచి వెళ్ళి కూడా దుబాయ్ వెళ్ళడం, మస్కట్ వెళ్ళడం ఇలాంటివి చాలా ఉన్నాయి. వీళ్ళని ఆసరగా తీసుకొని ఆనాటి నుండి ఏజెంట్ నమ్ముకొని పోతున్నారు. ఇప్పుడు కల్చర్ ఇంత డెవలప్ అయినా సుధా ఏజెంట్లు నమ్మిపోతున్నారు. వీళ్ళు ముందుగా ఏం చేయాలంటే లైసెన్స్డ్ ఉన్న ఏజెంట్కు పాస్పోర్ట్లు ఇవ్వడం కానీ, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడం కానీ, లైసెన్స్ ఉన్న ఏజెంట్లను నమ్మడం బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నకిలీ ఏజెంట్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు కూడా ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పేసి వీళ్ళు కూడా చాలా మోసాలు చేస్తారు. ఆ కంపెనీ ఏంటంటే కంపెనీ పేరు ఉండదు, ఏముండదు. వాళ్ళు ఏదో కొన్ని డబ్బులు పెట్టుకొని అక్కడ చిన్న ఆఫీస్ లెక్క తయారు చేసుకొని ఒక 10-20 మంది జమ కాగానే వాళ్ళ పైసలు లాక్కొని వేరే దేశం నుంచి విజిట్ వీసా తీయడం, లేకపోతే ఆ దేశంలో విజిట్ వీసా తీసే వీళ్ళు వీసా వెళ్ళిందని వీళ్ళు అనుకోవడం. వీళ్ళు ఈ గ్రామాలలో ఎట్లుంటుందంటే ఆ విజిట్ వీసా ఎవరికన్నా చూపెడదామంటే వీళ్ళు వీసా వెళ్ళింది పోతాడనే అపోహతోడు కూడా కొంతమంది వేరే వాళ్ళకు కూడా చూపెట్టని వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల మోసపోతున్నారు. వీసా వచ్చినప్పుడు ఎవరికి తెలిసిన వాళ్ళకి చూపెట్టాలి. అది విజిట్ వీసానా, మరి నార్మల్ వీసానా, కంపెనీ వీసానా, అది ఏం వీసా అనేది చూపెట్టుకోవాలి. దాన్ని ఎంక్వైరీ చేసి పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే అండి, అంటే ఎంతవరకు ఛార్జ్ చేస్తారండి? అంటే ఏజెంట్ అయితే ఇక్కడైతే ఒక్కో పర్సన్ మీద ఇతర దేశాలకు పంపించడానికి అయితే ఎంత నుంచి ఎంతవరకు అయితే ఛార్జ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి? ఫుల్ వీసాకి అయితే ఇప్పుడు 2 లక్షల నుంచి 2,50,000 ఉంది. దాని కంపెనీ బట్టి కూడా ఉంటుంది. వర్క్ వీళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రలోభాలకు కంపెనీ నీకు మంచి పని చూపిస్తాం, ఎక్కువ శాలరీ వచ్చేది చూపిస్తాం అని చెప్పేసి వీళ్ళు పర్సనల్గా మాట్లాడుకోవడం వల్ల వీళ్ళు పక్కమంటోళ్ళు ఏమనుకుంటారో ఏదో అని చెప్పి కూడా వీళ్ళు కూడా ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా నమ్మి వాడు ఎవడో తెలియదు, ఏదో తెలియదు, లైసెన్స్ ఉండదు వానికి ఏజెంట్కు. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు పైసలు తీసేసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక వస్తుంది, రేపు వస్తుంది, వారం వస్తుంది, 10 రోజుల తర్వాత వస్తుంది అని చెప్పి అట్లా వాళ్ళకు కొంతమంది జపగానే ఆఫీస్ కూడా తీసేసి ఆ డబ్బులతో మొత్తం పరారయ్యే అవకాశం ఉన్నది. ఇట్లా చాలామంది జరుగుతున్నది. ఇప్పుడు కూడా మనం గల్ఫ్ వెళ్ళే వాళ్ళం ఇక్కడ పని లేక అక్కడికి పోతున్నాం. మన ఇంటికాడ సప్పో చేసి ఎవరన్నా డబ్బులు ఆడుకోనో చేపే ఆడుకోనో బంగారం పెట్ట పోతాం. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్నీ ఎంక్వైరీ చేసి పోవాలి. లైసెన్స్ ఉన్న ఏజెంట్కే పాస్పోర్ట్లు ఇవ్వండి. ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందింది, డైరెక్ట్ కంపెనీలే ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళండి, డైరెక్ట్ పోతేనే మీకు ఎంతైనా ఉపయోగం ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ ఏది ఉన్నా కానీ లైసెన్స్ ఉన్న ఏజెంట్ చేస్తే మాత్రం డబ్బులు కూడా తక్కువ తీసుకుంటారు. కంపెనీ నుంచి ఫ్రీ వీసాలు వస్తాయి. దాన్నే యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, అంటే కొంతమంది అయితే ఇప్పుడైతే కొంత పోలీస్ స్టేషన్లకు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంటాయి. మరి కొంతమంది అయితే ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే డబ్బులు వస్తాయో రావన్న భయంతో సైతం కొంత వెళ్ళలేకపోతున్నారు. ఇటువంటి వారికి అయితే ఏం చెప్తారండి? ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు పోలీసు వాళ్ళు చెప్పారు. అది ఒక సంతోషకరమైన వార్తనే. ఎందుకనంటే ఇంతకుముందు నుంచి అంటే వాళ్ళు పట్టించుకోపోయేది. ఏజెంట్ అంటే ఎక్కడోడో ఏజెంట్ ఇక్కడే ఇచ్చారు పైసలు, మీరు ఎట్లా నమ్మిచ్చారు, ఏంది ఏం కథ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎవడన్నా ఏజెంటు మీకు మోసం చేస్తే డైరెక్ట్ కేసు పెడతాం, మేము మీ డబ్బులు మీకు వెనక్కి తెచ్చే ప్రయత్నం చేస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు. అది మంచి విషయం అని నేను భావిస్తున్నాను. ఇలాగే కొనసాగాలి. ఈ దొంగ ఏజెంట్లకు కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
ఎవరు కూడా మోసపోవద్దు, అందరూ బాగుండాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూడడం జరుగుతుంది. అయితే కొంత రికవరీ చేస్తామని అయితే పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది. ఎవరైనా బాధితులుంటే మమ్మల్ని అయితే ఆశ్రయించాలి అని సైతం జిల్లా ఎస్పీ అయితే ఒక నెంబర్ సైతం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం కంప్లైంట్ ఇస్తే మేమైతే వారికి అయితే న్యాయం చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది. మనతో పాటు మరికొంతమంది అయితే గల్ఫ్ కార్మికులు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడుతుంది. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారండి? నేను 6 ఇయర్ నుంచి దుబాయ్లో ఉన్నానండి. ఓకే, ఈ మధ్యలో నేను విన్న వార్త ఏంటంటే ఇజ్రాయెల్, అజర్బైజాన్, యూరప్ కంట్రీ, రష్యా, బల్గేరియా అలాంటి కంట్రీస్కు 4 లక్షల నుండి 5 లక్షల వరకు తీసుకుంటున్నారు. తీసుకొని 3 నెలల్లో వర్క్ పర్మిట్ ఇస్తా అని చెప్పి అంటున్నారు. అలా కాకుండా 3 నెలలు 4 నెలలు గడిచిన తర్వాత వాళ్ళు ఇవ్వకపోవడం, తర్వాత వీళ్ళు అప్పు చేసి తీసుకొచ్చి తర్వాత ఆత్మహత్యలకు ప్రలోభాలకు వీళ్ళు గురవ్వడం, ఇలాంటివి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మాల్టా, ఇజ్రాయెల్, యూరప్ కంట్రీలు ఇలాంటివి అని నమ్మకుండా టామ్కామ్ లాంటి గవర్నమెంట్ సంస్థలు నమ్ముకొని తద్వారా మీకు నచ్చిన స్కిల్స్ ద్వారా వెళ్ళండి. గవర్నమెంట్ ద్వారా మీరు వెళ్ళడం జరిగిందంటే మీకు తగిన పరంగా అయితే వృత్తిరీత్యా మీకు తగిన జీతం కానీ అన్ని రకాలుగా సదుపాయాలు కానీ మీకు అందిస్తారు. ఇలా ఈ ఏజెంట్లు, నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళడం వలన మీరు అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి ఇలా వెళ్ళడం వల్ల మీకు జరిగే న్యాయం అయితే ఉండదు. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివే ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఈ మధ్య చూసినట్లయితే కొంత ఏజెంట్లు అయితే కొంత శృతి మించుతున్నారని సైతం భావించవచ్చు. తాజాగా చూసినట్లయితే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పుడు ఆది శ్రీనివాస్కే ఫోన్ చేయడం జరిగింది. మీరు దుబాయ్ వెళ్తాంటే మా దగ్గర మంచి వీసాలు ఉన్నాయని సైతం తనైతే మాట్లాడడం జరిగింది. తనని సైతం బెదిరించారని సైతం పోలీసులకు అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. జగిత్యాల సంబంధించి అయితే తాజాగా ఈ వార్త సైతం చోటు చేసుకోవడం జరిగింది. అంటే కొంతమంది ఏజెంట్లు సైతం మోసం చేసే ధోరణిలో ఉన్నారని భావించవచ్చు. అంటే ఎట్లా ఉంటుంది, అంటే ఏజెంట్లకు సంబంధించి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే బాగుంటుందని భావిస్తున్నారండి? ఈ నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళడం వల్ల వాళ్ళు చెప్పడం ఒకటి, అక్కడ పోయినాక తగిన జీతం ఉండదు. ఇలాంటివి కాకుండా బెదిరించడం, వాళ్ళు చెప్పిన పని అక్కడ కరెక్ట్గా ఉండకపోవడం అలాంటివి ఉంటాయి. తర్వాత పాస్పోర్ట్లు తీసుకొని మనకు అది వర్క్ నచ్చకపోతే తద్వారా 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ వసూలు చేయడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ నకిలీ ఏజెంట్లు అనడం, నకిలీ ఏజెంటు వ్యవస్థ అనేది జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అందరికీ న్యాయం కలిగించాలి. ఓకే, అంటే ఇప్పుడైతే చూసినట్లయితే కొంత అప్పు సప్పు చేసి వీరైతే విదేశాలకైతే వెళ్తున్నారు. గల్ఫ్ బాట అయితే పడుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే అప్పులు తీర్చలేమన్న ఉద్దేశంతో కావచ్చు, అంతేకాకుండా ఇతర కారణాల చేత అయితే మృత్యువాత పడుతున్న వారి సంఖ్య సైతం రోజు రోజుకి అయితే పెరుగుతుంది. ఈ మధ్య చూసినట్లయితే ధర్మపురికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయితే పాకిస్తానీ చేతిలో అయితే మరణించడం జరిగింది. ఘర్షగుర్తి కావచ్చు, అంతేకాకుండా మెట్పల్లికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం కొంతమంది అయితే రోడ్డు ప్రమాదాలు కావచ్చు, సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇటువంటి వారి కుటుంబాలకైతే ఎలాంటి స్వాంతన ఉంటే బాగుంటుందని భావిస్తున్నారండి? మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్ననే రాష్ట్ర గవర్నమెంటు ఎక్స్గ్రేషియా ప్రకటించింది గల్ఫ్ బాధితులకు. గల్ఫ్లో మరణించినటువంటి వ్యక్తులకు 5 లక్షలు ప్రకటించినందుకు గల్ఫ్ ఎన్ఆర్ఐ సంక్షేమ సంఘం సభ్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అక్కడ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ టామ్కామ్ అనే సంస్థ తరపున ఎలాంటిదైతే మన గవర్నమెంట్ దాన్ని ఏర్పాటు చేసిందో అదేవిధంగా అక్కడ కూడా సంక్షేమాలు కూడా గవర్నమెంట్ ముందుకొచ్చి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సంక్షేమానికి పాటుపడే గల్ఫ్ సభ్యులందరికీ ఈ పాకిస్తాన్ చేతిలో మరణించడం కానీ, గుండెపోటుతో మరణించడం కానీ, రోడ్డు ప్రమాద బాధితులు అట్లా మరణించడం కానీ, తద్వారా కొద్దిగా చర్యలు తీసుకొని అక్కడి ఎలాంటి కంపెనీ వారైతే ఇక్కడ రిక్రూట్ చేసుకుంటారో ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి కొద్దిగా గైడ్లైన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ఈ నిజామాబాద్ జిల్లా భీమ్గల్కి చెందిన వ్యక్తి 80 లక్షల వరకు ఈ యూరప్ కంట్రీస్ పంపిస్తా అని చెప్పి 80 లక్షల వరకు వసూలు చేశాడని నాకు తెలిసింది. అలాంటి వ్యక్తులకు ప్రస్తుతానికైతే ప్రజలు ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వారైతే వాళ్ళు కరెక్టు గవర్నమెంట్ లైసెన్స్డ్ ఏజెంటా కాదా అని చెప్పి మీరు గ్రహించండి. అది గ్రహించిన తర్వాతనే మీరు ఎవరికైనా డబ్బులు ఖచ్చితంగా ఇవ్వండి. అది మీకు గవర్నమెంటు ఏజెంట్ అయితే మాత్రమే. అలా కాకుండా ఇప్పుడు 80 లక్షలు ఇచ్చేసి ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కోర్టులకు వెళ్ళడం, తర్వాత మనం అప్పులకు తీసుకొచ్చి
మనం ఆత్మహత్యలు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ముందే మనం ఏంటంటే కరెక్ట్ గవర్నమెంట్ లైసెన్స్డ్ ఏజెంటా కాదని ముందే గ్రహించుకొని ఇలాంటివి పాల్గొనండి. ఈ మధ్యలో అయితే మాల్టా, ఇజ్రాయిల్ ఇలాంటి కొన్ని యూరోప్ కంట్రీలకు ఇట్లా అధిక డబ్బులు వసూలు చేసి 3,50,000 నుండి 5 లక్షల వరకు జమ చేస్తున్నారండి. అవి తీసుకొని వీళ్ళు పంపించలేకుండా 3 నెలలకు వర్క్ పర్మిట్ వస్తుంది, 4 నెలలకు అట్లా వర్క్ పర్మిట్ వస్తుంది అని చెప్పి జనాలు నమ్మిస్తూ ఇలా మోసం చేస్తున్నారు. ఇది మన ఓన్లీ ఉత్తర తెలంగాణలో మాత్రమే ఉన్నది, బయట ఎక్కడ లేదు. ఎస్పెషల్లీ మన నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రమే జరుగుతుంది. దీనిపైన గవర్నమెంట్ కొద్దిగా చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే కొంత గల్ఫ్ కార్మికులు అయితే మాట్లాడడం జరిగింది. ఈ మధ్య చూసినట్లయితే అజర్బైజాన్కి సంబంధించి అయితే కొంతమంది యువకుల దగ్గర నిజామాబాద్ జిల్లా భీమ్గల్కి చెందినటువంటి కొంతమంది ఏజెంట్లు అయితే కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసా మీద అయితే పంపించడం జరిగింది. 80 లక్షల రూపాయలు అయితే పోగొట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే వారైతే స్థానిక తంగలపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మండపల్లి చెందినటువంటి వారైతే ఎస్పీకి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిపై అయితే పోలీసులు అయితే సీరియస్గా ఉన్న పరిస్థితి నెలకొంది. ఎవరైనా ఇటువంటి బాధితులు ఉంటే వారికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వాలని అయితే జిల్లా ఎస్పీ అయితే సూచించడం జరిగింది. అంతేకాకుండా ఎంత గొప్పవారైనా సైతం ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సైతం వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడైతే మనతో పాటు కొంతమంది గల్ఫ్ కార్మికులు అయితే మాట్లాడడం జరిగింది. వారి సాధక బాధకాలు అయితే వెల్లడించడం జరిగింది. ఖచ్చితంగా లైసెన్స్డ్ ఉన్నటువంటి ఏజెంట్ దగ్గర డబ్బులు అయితే ఇవ్వాలని వారైతే ప్రధానంగా వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనం అయితే చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.